2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మా యాంకర్ ఉషా. సో చాలా మందికి డబ్బు లాస్ అవుతూ ఉంటుంది, చేతిలో డబ్బులు ఉండట్లేదు అని చెప్తూ ఉంటారు. బిజినెస్ అవుతుంది కానీ మా ఇంటి దాకా డబ్బు రావట్లేదు అని చెప్తూ ఉంటుంటారు. ఇలా మనీ లాస్ జరిగినప్పుడు తెలియకుండా మన మైండ్ సెట్ కొంత డౌన్ అవుతూ ఉంటుంది, థాట్స్ కూడా చాలా నెగిటివ్ అండ్ ఎనర్జీ కూడా చాలా లాస్లో ఉంటుంది. బట్ మనీ లాస్ అవుతున్నప్పుడు మన మైండ్ సెట్ ఏ విధంగా ఉండాలి? లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది? పోయిన మనీని మళ్ళీ తిరిగి తెచ్చుకోవాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తున్నాను? వాటి మీద మనతో పాటు డాక్టర్ షేక్ అన్వర్ గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. నమస్తే. చాలా మందికి డబ్బు లాస్ అవుతూ ఉంటుంది, కొంతమందికి డబ్బు వచ్చినప్పటికీ కూడా ఇంటి దాకా రాదు, అక్కడక్కడికే రొటేషన్ అవుతూ ఉంటుంది తప్ప ఇది మనది అని ఫీల్ అయ్యే అవకాశం ఎప్పుడు కనిపించదు. పోయిన మనీ తిరిగి పొందాలి అనుకున్నా, లేదు అంటే డబ్బు ఇంట్లో నిలబడాలి అన్నా, ది మ్యాజిక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది అంటారు? లా ఆఫ్ అట్రాక్షన్లో చాలా మందికి ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు చూడండి, ఇది మీరు, ఇది డబ్బు అండి, ఇలా వచ్చి చూడండి, మళ్ళీ జాగ్రత్త, ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోతుంది అంటే ఇక్కడ దాకా వస్తుందండి, వచ్చేస్తుంది అని అనుకో టక్కని పోద్ది అనమాట. చాలా మందికి ఫోన్ చేస్తే, ఇప్పుడు మీకు ఎవరు డబ్బులు ఇవ్వాలండి, మీరేమనుకుంటారంటే వాళ్ళు చెప్తారు మీకు డబ్బులు ఇస్తాను, మీరేం చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు, డబ్బు వచ్చేస్తాను. కరెక్ట్గా ఫోన్ చేయగానే డబ్బు అందలేదు అంటారు అనమాట. ఒక్కసారి ఎలా ఉంటారంటే జాగ్రత్తగా ఉండండి. మనకు బాగా ఆకలేస్తుంది, మధ్యలో గ్లాస్ పెట్టి అవతల సైడ్ బిర్యానీ పెట్టారండి, ఏమవుతుంది? నరకం సార్. బాగా ఆకలేస్తుంది, పంచపక్ష పరమాణాలు మీకు పెట్టారు, కానీ మధ్యలో గ్లాస్ పెట్టారు, కనిపిస్తుంది, తినలేరు మీరు. అలా ఉంటుంది అనమాట. అప్పుడప్పుడు ఎలా ఉంటుంది అంటే, కరెక్ట్గా ఇన్విజిబుల్ కర్మ గ్లాస్ ఉంటుంది. ఇన్విజిబుల్ కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, ఇన్విజిబుల్ కర్మ గ్లాస్. ఈ కర్మ గ్లాస్ ఏం చేస్తుందంటే, ఇలా దగ్గర దాకా వచ్చింది దాన్ని ఇలా సైడ్ అయిపోద్ది అనమాట, సైడ్ అయిపోతుంటారు. అంటే అప్పుడప్పుడు మనకు చిన్నప్పుడు ఐస్కాంతలు ఆడుకున్నాం, ఐస్కాంతలు ఇలా దగ్గర సైడ్ వెళ్ళిపోతుంటాయి. అలాగే ఏమవుతుందంటే, డబ్బు రావాల్సిన డబ్బు మనకి పీక్ టైంలో ఉన్నప్పుడు చాలా ఇబ్బంది పడుతుంటుంది, దగ్గర దాకా ఊరిస్తుంటుంది. సో ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఈ వీడియోలో నేను చెప్పబోయేది, ఈ వీడియో బాగా షేర్ చేయండి. ఎందుకనంటే ఈ వీడియోలో నేను ఏం చేశానంటే స్పిరిచువాలిటీ కూడా యాడ్ చేశాను. సో సైంటిఫిక్ అండ్ స్పిరిచువాలిటీ ఏంటి ఈ వీడియో, జాగ్రత్తగా ఉండండి. మనీ లాస్ అయిన తర్వాత లేదా మనీ రావట్లేదు మీకు, ఎస్పెషల్లీ మంత్ ఎండింగ్లో చాలా మంది దగ్గర చాలా స్ట్రగుల్గా ఉంటుంది, చాలా ఇబ్బందిగా ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు మంత్ ఫస్ట్ బిగినింగ్ వస్తుందా, డబ్బులు వస్తాయని చూసి ఉంటారు. సో మీరు ఎస్పెషల్లీ ఈ వీడియో ఎవరికి బాగా ఉపయోగపడుతుంది అంటే, డబ్బులు లేక ఎవరైతే స్ట్రగుల్ అవుతున్నారో, ఒకవేళ చాలా మంది దగ్గర ప్రాపర్టీస్ ఉంటాయి కానీ లిక్విడ్ క్యాష్ ఉండదు. సో అలాంటప్పుడు ఎలా స్టెబిలైజ్గా ఉండాలి. మెయిన్ థింగ్, మన డబ్బుని అట్రాక్ట్ చేయాలంటే గుర్తుపెట్టుకుని మన ఎనర్జీస్ చాలా పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయాలండి. సో మనకు మార్నింగ్ ఒక ఎనర్జీ ఉంటుంది, మధ్యాహ్నం ఒక ఎనర్జీ ఉంటుంది, సో ఈవినింగ్ ఒక ఎనర్జీ ఉంటుంది, సాయంత్రం ఒక ఎనర్జీ ఉంటుంది. సో నేనేమంటానంటే, మీ ఎనర్జీ చాలా స్ట్రాంగ్ ఉన్నప్పుడే మీరు బిజినెస్ డీల్స్ చేయాలి. బిజినెస్ డీల్స్ మీరు వీక్గా ఉన్నప్పుడు, మీ ఎనర్జీ వీక్గా ఉన్నప్పుడు బిజినెస్ డీల్స్ చేయకూడదు. సో ఇప్పుడు ఈ వీడియోని చెప్పేది అంటే, 7 రోజుల పాటు, మళ్ళీ చెప్తున్నాను, 7 days పాటు ఈ మిస్టేక్స్ చేయకూడదు. అంటే ఎప్పుడు మనీ సరిగ్గా రాపోతున్నప్పుడు, ఖర్చు ఎక్కువైపోతున్నప్పుడు, ఈ 7 రోజుల పాటు చాలా బ్యాలెన్స్గా ఉండాలి. సో నేను ఒక పుస్తకం చదివాను, పిల్లర్స్ ఆఫ్ వెల్త్ అని చెప్పేసి, ఒక న్యూరో సైంటిస్ట్ అతను పుస్తకం రాశాడు. ఏదైనా ఒక 7 రోజుల పాటు మైండ్ స్టెబిలిటీగా ఉంచుకోగలిగితే, 7 రోజుల పాటు మైండ్ స్టేబిలిటీగా ఉంచి, లేదా ఒక ఐడియా మీద ఫోకస్ చేస్తే, ఒక డబ్బు మీదో, ఒక అదృష్టం మీద, ఒక పని మీద 7 రోజుల పాటు ఫోకస్ చేస్తే, దీన్ని కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, 7 days ఫోకస్ ఫార్ములా అంటారండి. 7 days ఫోకస్ ఫార్ములా. 7 రోజులు కానీ ఉంటే, 7 రోజులు గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేసినా వాళ్ళ చాలా ఫ్రీక్వెన్సీ మారిపోతుంది, వాళ్ళ బ్రెయిన్లో డోస్ రిలీజ్ అవుతాయి, అంటే హ్యాపీ కెమికల్స్ రిలీజ్ అవుతాయి. ఎప్పుడు 7 days పాటు ఒక ఫోకస్. మరి డబ్బు లాస్ అవుతున్నప్పుడు మన ఎనర్జీ ఎలా ఉంటుందంటే, ఇంకా ఊబిలోకి దిగిపోతున్నట్టు ఉంటుంది. 7 రోజుల పాటు మీరు అనుకోవడానికి మాట్లాడంటే, ఖర్చులు అయిపోతుందని ఏడవద్దండి. చాలా మంది అంటే, ఖర్చు అయిపోతుంది ఏడుస్తుంటుంటారు. ఖర్చుల మీద ఏడొద్దు, ఓకేనా? అంటే ఇంతకు ముందు లైఫే బెటర్ అండి, తక్కువ డబ్బు అంటే మీరు అనకూడదు అన్నమాట. డబ్బు తక్కువ వచ్చినప్పుడే హ్యాపీగా ఉండేది, డబ్బు ఎక్కువ వచ్చినప్పుడు చాలామంది భార్యాభర్తలు ఇదే మాట్లాడుకుంటారు, మన పూర్వ రోజులే బాగున్నాయి, ఇప్పుడు డబ్బు వస్తుంటే నువ్వు ఈస్ట్ నేను వెస్ట్కో వెళ్ళిపోతున్నాం, ఇలా ఒక కంపారిజన్ అలా కూడా అనకూడదండి. అండ్ నెగిటివ్ పీపుల్ కాల్స్ ఆన్సర్ చేయొద్దు. మీరు నెగిటివ్లో ఉండేటప్పుడు నెగిటివ్ పీపుల్ కాల్స్ ఆన్సర్ చేయొద్దు. ఏమవుతుందంటే, లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే, మీరు నెగిటివ్లో ఉన్నప్పుడు నెగిటివ్ పీపులే కాల్ చేస్తారు మీకు. సో కొంతమందితో మన ఫేస్ గుర్తు రాగానే, సపోజ్ మనం ఎక్కడికైనా ఇంపార్టెంట్ పని మీద బయలుదేరుతున్నాం, మనకి ఇష్టం లేని వ్యక్తి ఫోన్ చేసినా, ఓకేనా, మీకు ఇష్టం లేని వ్యక్తి ఎదురొచ్చినా మనకి ఎలా ఉంటుంది, ఈరోజు అని ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది. అంటే మన ఎనర్జీ ఒక్కసారి టక్కన పడిపోద్ది అనమాట. సో పెద్ద వాటర్ ఫౌంటైన్ అలా వచ్చి కరెంట్ పోతే ఎలా పడిపోతే అలా పడిపోద్ది. సో నెగిటివ్ పీపుల్ కాల్స్ ఆన్సర్ చేయొద్దు. నెగిటివ్ పీపుల్ గుర్తొచ్చినా కూడా మనం ఏం చేయాలంటే, లా ఆఫ్ అట్రాక్షన్ ఒక పవర్ఫుల్ టెక్నిక్ ఉంది, అది యాక్చువల్ నేను యూస్ చేయమని చెప్తుంటాను. అది క్లాసెస్లో చాలా, అంటే నేను మీకు ప్రాక్టీస్ చేయిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే, మీ సిచ్యువేషన్ బాగాలేనప్పుడు ఖర్చులు అయిపోతుంది నేను ఆడకూడదు,
ఖర్చు అయిపోతుంది అంటే మరింత ఖర్చు అయిపోద్ది అనమాట, ఖర్చులు పెరిగిపోతాయి. అండ్ ఇంతకు ముందు లైఫే బాగుంది అని కంపారిజన్ చేసుకోకూడదు. నెగిటివ్ పీపుల్ కాల్స్ అసలు ఆన్సర్ చేయకూడదు. మెయిన్ ఇంకొక పాయింట్ నెగిటివ్ పీపుల్ గురించి కూడా ఆలోచించకూడదు. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు ఎక్కువ ఖర్చు అవుతున్నప్పుడు చేయాల్సిన ఇంపార్టెంట్ పాయింట్, క్యాష్ మీ ఇంట్లో కానీ లేదనుకుంటే మీ ఒంట్లో అంటే పాకెట్లో డబ్బుని ఎలా ఉన్నాయి డిజార్డర్గా, కొంతమంది పర్సులో కానీ అంటే పాకెట్లో కానీ అంటే ఎలా పడితే అలా ఉంటాయి, డబ్బులు నలిగిపోయి 50 రూపాయలు ఒక దగ్గర, 10 రూపాయలు ఒక దగ్గర, ముందు వెనకతల. ఇప్పుడు ఎప్పుడైనా మీరు చూసారనుకోండి, ఒక ఫంక్షన్ హాల్కి వెళ్ళారు, చైర్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయనుకోండి, ఎలా ఉంటుందండి, చాలా బాగుంటుంది. చిందరవందరగా ఉన్నాయనుకోండి, చూడడానికి చాలా అన్ఈజీగా అనిపిస్తుంది. సో మన ఇంట్లో క్యాష్ డిజార్డర్ ఉంటే ఎనర్జీ డిజార్డర్ ఉంటుంది. మీ చుట్టూ రూపాయి ఎలా చిల్లరబడి పడేసింది అనుకోండి, దీన్ని మనీ ఎగ్జిట్ అంటారు. ఐ స్టాప్ మై మనీ ఎగ్జిట్ అని టైప్ చేయండి, అంటే మనీ ఎగ్జిట్ అయిపోద్ది అనమాట. ఒక సినిమా చూసినప్పుడు మనకు సినిమా నచ్చలేదు అనుకోండి, దాని నుంచి ఎగ్జిట్ అయిపోతాను. అప్పుడు అందరూ చూసే ఎక్కడ చూస్తారు, ఎగ్జిట్ డోర్ ఎక్కడ ఉందని చూస్తారు. మీరు ఎప్పుడైనా షాపింగ్ మాల్కి కింద పార్కింగ్ వెళ్ళండి, ఆ కార్ మళ్ళీ రివర్స్ తీసినప్పుడు అంటే మనం వెళ్ళిపోతున్నప్పుడు మనం చూసే ఫస్ట్ పాయింట్ ఎగ్జిట్ ఎక్కడ ఉంది, ఆ ఎగ్జిట్ని చూసుకుని వెళ్ళిపోతాం. సో మనీ కూడా ఏం చేస్తుంది అంటే మీ దగ్గరికి వచ్చినప్పుడు మీ ఎనర్జీస్ బాగోకపోతే ఎగ్జిట్ చూసుకుని వెళ్ళిపోతుంది, మనీ ఎగ్జిట్ అయిపోతుంది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మీ వ్యాలెట్లో అంటే మీ పర్స్లో, మీ ఇంట్లో లేదా కొంతమంది లాకర్ ఉంటుంది కదా, అక్కడ క్యాష్ ఎలా ఉంది అంటే ఎలా అస్తవ్యస్తంగా ఉందా, మీకు ఇమ్మీడియట్గా డబ్బు రానప్పుడు వాటిని లైన్లో పెట్టుకోండి. లైన్లో నీట్గా మీ పర్స్ తీసి ఏం చేయాలి, 10 రూపాయల తర్వాత 20 రూపాయలు, 20 రూపాయల తర్వాత 50 రూపాయలు, 100 రూపాయలు, 500 రూపాయలు, ఇలా ఒక ఆర్డర్లో పెట్టుకోవాలి ఆర్గనైజ్డ్గా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చెప్తానంటే మీకు డబ్బు రాకపోతే ఇమ్మీడియట్గా మీ పర్స్ ఒక ఆర్డర్లో పెట్టుకోండి డబ్బుల్ని. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ ఇంకా మీరు తీసుకుంటే ఎమర్జెన్సీ రీసెట్. ఇప్పుడు ఎప్పుడైనా మనం ట్రైన్లో వెళ్తున్నామండి, సడన్గా ఏదైనా వస్తువు మన వాళ్ళు ఎవరు ఉండిపోయారు, వెంటనే ఏం చేస్తాం, ఇమ్మీడియట్గా ఎమర్జెన్సీ చైన్లో అవుతాం. సో నేను ఒక టెక్నిక్ ఇస్తాను, ఎమర్జెన్సీ రీసెట్. అంటే మిమ్మల్ని మీరు ఫాస్ట్గా రీసెట్ చేసుకోవడానికి ఎమర్జెన్సీ రీసెట్ అనే టెక్నిక్. సో ఇది అప్లై చేయండి, కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి ఎమర్జెన్సీ రీసెట్ అని టైప్ చేయండి. ఏంటి ఎమర్జెన్సీ రీసెట్ అంటే, డబ్బులు రానప్పుడు, డబ్బు ఆగిపోతున్నప్పుడు ఈ బటన్ నొక్కాలి. ఏంటి ఆ బటన్ అని అంటే చూద్దాం. ఏంటి ఆ బటన్ అంటే జాగ్రత్తనండి, బటన్ ఏంటంటే మన వర్డ్స్, మన మౌత్ నొక్కాలి, మన నోరు నొక్కేసుకోవాలి. ఏమని, అక్కడేమో బటన్ నొక్కుతాం, ఇక్కడ నోరు నొక్కేసుకోవాలి. ఏంటి, డబ్బు లేదు అని మాట్లాడద్దు. ఎన్ని రోజులు, 7 రోజులు. 7 రోజుల పాటు మీకు ఖర్చులు అయిపోతుందిరా బాబో అని ఆడకూడదు, డబ్బు లేదని మాట్లాడకూడదు. చాలా మంది ఏంటంటే డబ్బు తక్కువ కానీ వెంటనే ఆలోచన ఎక్కడికి వెళ్ళిపోద్ది అంటే, ఉందిగా మన దగ్గర బంగారం అంటే వెంటనే గోల్డ్ మీదకి వెళ్ళిపోతుంది. ఏదైనా చిన్న కష్టం రాగానే మీరు ఆలోచించాలి. ఎలా ఆలోచించాలంటే డబ్బు సంపాదించాలి అని ఆలోచించాలి తప్ప, నా దగ్గర గోల్డ్ ఉంది కదా లోన్ పెట్టేద్దాం అన్నప్పుడు ఏమవుతుందంటే మన బ్రెయిన్లో దానికి అంటే మన డబ్బు సంపాదించే ఆపర్చునిటీస్ మనకి కనిపించవు. సో గోల్డ్ లోన్ మీదకి ఆలోచన వెళ్ళొద్దండి. ఇంకొక మీరు తీసుకుంటే బ్లేమ్ చేయకూడదు. అంటే బ్లేమ్ చేస్తే ఏమవుతుందంటే ఫ్లేమ్ వచ్చేస్తుంది, ఫ్లేమ్ అయిపోతారు వాళ్ళు. అంటే ఎప్పుడైతే మీరు బ్లేమింగ్ గేమ్ ఆడతారో, నేను ఏమంటానంటే కష్టాలు ఉన్నప్పుడు బ్లేమింగ్ గేమ్ చేయకూడదు. మనం ఏం చేయాలంటే మనీ గేమింగ్ చేయాలి. అంటే స్టాప్ మనీ బ్లేమింగ్, స్టార్ట్ మనీ గేమింగ్. అంటే గేమ్ ఆడాలి. డబ్బు సంపాదించడానికి ఏమేమి అవకాశాలు ఉన్నాయి ఇవన్నీ కూడా నేను క్లాసెస్లో చాలా క్లారిటీగా చెప్తానండి. సో గుర్తుపెట్టుకుని, మీకు డబ్బు లేనప్పుడు 1 వారం రోజుల పాటు స్టెబిలైజ్డ్గా ఈ వర్డ్స్ మాట్లాడదు. డబ్బు లేదు, గోల్డ్ లోన్ గురించి ఆలోచించద్దు, అప్పుల గురించి ఆలోచించద్దు, చేయకూడదు. సో ఇంకా మీరు తీసుకుంటే వీటిని ఏమంటారంటే మనీ లీకేజ్ పాయింట్స్ అంటారండి, మనీ లీకేజ్ పాయింట్స్. సో ఇంకా మీరు తీసుకుంటే ఈ మాట ఒక్కసారి మాత్రం హార్ట్ మీద చేపెట్టుకొని చెప్పండి. ఒక్కసారి ఏం చెప్పాలంటే ఇది తాత్కాలికం. సో ఇక్కడ చూడండి, మళ్ళీ మనీ ఫ్లో తిరిగి వస్తుంది అనేసి. ఇప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్తారు, స్కూల్కి వెళ్ళిపోయినప్పుడు 1 వారం రోజు మీతో పాటు టైం స్పెండ్ చేసి సడన్గా అమ్మమ్మ ఇంటికి నాన్నమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు మనకు బాధ అనిపిస్తుంది. అప్పుడు వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారు. అలాగా కూడా గుర్తుపెట్టుకుని, డబ్బు మీ పిల్లల లాంటిది, వెళ్తుంది మళ్ళీ ఖచ్చితంగా వస్తుంది. సో మీరేమనుకోవాలంటే నా నుంచి వెళ్ళిపోయిన డబ్బు నా డబ్బే, అందాక చుట్టం చూపుకి వెళ్ళింది అనమాట, చుట్టం చూపుకి, ఓకే, వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళింది చుట్టం చూపుకి, మళ్ళీ తిరిగి వస్తుంది, ఇది ఓన్లీ తాత్కాలికం అని ఒక్కసారి అనుకుంటే, ఎప్పుడైతే డబ్బు నా బంధువు, కింద కామెంట్ బాక్స్ టైప్ చేయండి మనీ ఈజ్ మై రిలేటివ్, మనీ ఈజ్ మై ఫ్రెండ్ అని అనుకోండి. సో ఆ విధంగా ఒక్కసారి అనుకుంటే మళ్ళీ దాన్ని రిపీట్ చేయొద్దు. ఆ కాన్ఫిడెన్స్ వేరేగా ఉంటుంది. ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ వచ్చేస్తుందో, ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఒక మాట అంటాడండి, ఏంటంటే దేనిని కోల్పోండి కానీ నమ్మకాన్ని మాత్రం కోల్పోద్దు అంటాడు. ఎందుకంటే నమ్మకం కోల్పోతే ఉన్నదంతా పోతుంది, నమ్మకం వచ్చేస్తే పోయిందంతా వచ్చేస్తుంది.
సో అంత పవర్ఫుల్ అండి. 7 days నియమావళి ఎస్పెషల్లీ వీడియో ఎవరైతే చూస్తూ ఉంటుంటారో ఈ 7 రోజులు మీకు ఏదైతే మనీ లీకేజ్ ఉందనుకుంటున్నారో, మనీ ఎగ్జిట్ అయిపోయింది అనుకుంటున్నారో, మనీ లాస్ జరిగింది అనుకుంటూ ఉంటారో, ఒక్క 7 రోజులు ఎపిసోడ్ పూర్తిగా చూసి వీలైతే పేపర్ పెన్నుతో తీసుకొని రాసుకొని ఫాలో అవ్వండి. డెఫినెట్గా పోయింది మొత్తం తిరిగి వస్తూ ఉంటుందని. దాంతోపాటు February 15th అడ్వాన్స్ క్లాసెస్ని అన్వర్ గారు నిర్వహించబోతున్నారు. ఈ క్లాస్లో అటెండ్ అవ్వాలనుకునే వాళ్ళందరికీ కూడా కింద ఒక నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాంటాక్ట్ చేయగలిగితే మా టీం మీకు అందుబాటులోకి వస్తారు. ఎస్, అడ్వాన్స్డ్ లా ఆఫ్ అట్రాక్షన్ ఈ నెల 15th అంటే February 15th నుంచి స్టార్ట్ అవుతుందండి. డైలీ మార్నింగ్ ఆన్లైన్లో మార్నింగ్ 5:30 నుంచి 7. ఏంటి అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్కి లా ఆఫ్ అట్రాక్షన్కి తేడా ఏంటంటే, లా ఆఫ్ అట్రాక్షన్ మీకు ఎక్కడైనా జనరల్గా అందరూ గ్రాటిట్యూడ్, విజులేషన్స్, అఫర్మేషన్స్ అని చెప్తారు. బట్ అడ్వాన్స్డ్ లా ఆఫ్ అట్రాక్షన్లో డబ్బుని ఫాస్ట్గా ఎలా క్రియేట్ చేసుకోవాలి, వెల్త్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, మనీని ఎలా మేనేజ్ చేసుకోవాలి, అంటే ఏ పనులు చేస్తే మన పనులు అవుతాయి, ఏ పనులు చేస్తే మన పనులు అవుతాయి అనే విషయం నేను సీక్రెట్స్ ఈ నెల జరగబోయే అడ్వాన్స్డ్ ప్రపంచంలో మీకు అంటే వరల్డ్ క్లాస్ ట్రైనింగ్ని తెలుగులో అంటే లా ఆఫ్ అట్రాక్షన్లో మోస్ట్ అడ్వాన్స్ టాపిక్స్ నేను ఈ నెల February 15th నుంచి చెప్తున్నాను. సో తెలుగులో అది కూడా చెప్తున్నాను. తెలుగులో హ్యాపీగా మీరు నా లైవ్లో మీరు మాట్లాడచ్చు, డౌట్లు అడగచ్చు. ఎందుకనంటే గురుమోహన్ నేర్చుకుంటే అంటే ఒక కోచ్ లైవ్లో నేర్చుకుంటే చాలా డౌట్స్ క్లారిఫై అయిపోతాయి. కొన్ని వందల పుస్తకాలు మీకు చదివిన ఇన్ఫర్మేషన్ నేను చాలా సింపుల్గా అంటే మళ్ళీ చెప్తానండి, వెరీ పవర్ఫుల్ కంటెంట్ కేవలం మీకు 11 daysలో ఇస్తానండి. డెఫినెట్గా సార్. సో ఎవరైతే ఈ వీడియో చూస్తూ ఉన్నారో అడ్వాన్స్ క్లాస్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే డెఫినెట్గా మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. కింద ఒక నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది, దాన్ని మీరు కాంటాక్ట్ చేయగలిగితే అన్వర్ గారి మీకు డీటెయిల్స్ని అందిస్తారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.